పంట కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు నాయకుడు తోకల సీనయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి మంగళవారం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. గత 4 రోజులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరా లేకపోవడంతో బోర్లు ద్వారా నీరు అందించలేక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం పంట సుమారు 70 రోజుల దశలో ఉండగా ఈ సమయంలో నీరు అందకపోతే ధాన్యం నాణ్యత దెబ్బతిని గింజరంగు మారిపోతుందని, దీంతో వ్యాపారులు కొనుగోలు చేయలేక రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మర్రిపాడు వద్ద కాలువకు గండిపడిన ఘటనలో అధికారులు సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే దిగువ ప్రాంత రైతులకు నీటి సమస్య తలెత్తిందని ఆరోపించారు. దాదాపు 15 రోజుల ఆలస్యానికి దేవులపల్లి రైతులపై నిందలు మోపడం సరికాదని మండిపడ్డారు. విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్దరించి పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు సమర్పించిన వినతిపత్రంలో రైతులు కోరారు. కావుల కాలువ రైతులు ఈ సంగం మండలంలో కావుల కాలువ కింద సంగం, ఉడవస్పేట, తరుణవాయి, తలుపూరుపాడు, చనవరపాడు, మర్రిపాడు, జంగాల కంట్రిక తదితర గ్రామాలు ఉన్నాయి. ఇది గత కావుల కాలువ ఏర్పడిన మొదలు మేము ఇక్కడంతా హరిజన, గిరిజన, అరుంధతీయ, సన్నకారు రైతులు ఉన్నారు. అవి కూడా ప్రభుత్వం ఇచ్చిన భూములు. నీటి పన్ను ఎకరాకి 200 లెక్కన శిస్తులు లేనప్పటికి కూడా నీటి పన్ను ఎకరాకి 200 లెక్కన వసూలు చేస్తున్నారు. పైపెచ్చు ప్రతి సంవత్సరం కూడా నీళ్ళు వచ్చిన సీజన్లో మమ్మల్ని సక్రమంగా మోటార్లు వేయనీరు. ఆ గతంలో అధికారులే వచ్చి కూర్చొని రైతులతో చర్చించి ఏదో వారానికి 1 రోజు 2 రోజులు వేయొద్దని చెప్పి సర్దుబాటు చేసుకొని చేసేవారు. ఈ సంవత్సరం అటు కాకుండా ఏకదాటిగా 4 రోజులు కరెంటు కట్ చేసేసి రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. పైరంతా కూడా 2 నెలలు 2 నెలల 10 రోజుల దశలో ఉంది, చిగురు పుట్ట దశ. ఈ దశలో కనుక నీళ్ళు ఇవ్వకపోతే, మోటార్లు వేయలేకపోతే బియ్యం ఒడ్లు పొట్ట తెలుపులు వచ్చేసి దళారులు కొనరు, అవి వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇదే పద్ధతి చెప్పి అర్జీ ఇచ్చాం. దీనికి బాధ్యత మాది కాదు. సంగం మండలంలోని మర్రిపాటి దగ్గర ఒక బ్రిడ్జి పాతదొకటి అది శిథిల వ్యవస్థకు వచ్చి దాని రిపేర్ కారణంగా 10-15 రోజులు నీటి మట్టం తగ్గించడం జరిగింది. ఆ కారణంగా దిగువ వాళ్ళకి నీళ్లు బాగాలేదని చెప్పి ఆ వైఫల్యాన్ని మా మీద రుతున్నారు. దీనికి బాధ్యులు అధికారులని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.